హాయ్ హలో నమస్తే నేను మీ వివేక వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి. ఈరోజు స్ప్రౌట్స్ గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. వీటి వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. నేను శనగలు పెసర్లు పల్లీలు తీసుకున్నానండి. వాటిని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా ఏమైనా రాళ్ళు అవి లేకుండా మట్టి ఏదైనా ఉన్నా పోతుంది. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలండి. మంచిగా నా దగ్గర 3 ఉన్నాయి, అందుకే 3తోనే చేస్తున్నాను. మన దగ్గర సజ్జలున్నా, జొన్నలున్నా, రాగులున్నా ఏమున్నా సరే వాటిని ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మనం చేసుకున్నామంటే మొలకలు కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వీటి వల్ల. అవి మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. చిన్నపిల్లలకు కాంచి తినొచ్చండి. ఇవి మంచి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఇవి తింటుంటే. ఇలా నిండు నీళ్ళు పోసుకోనండి, మూత పెట్టేసుకొని 12 గంటల వరకు నానాలండి. నానితేనే అవి త్వరగా మనకి మొలకలు వస్తాయి. పెసాలు అయితే తొందరగానే మొలకలు వస్తాయి, కానీ శనగలు పల్లీలు అనేవి కొంచెం టైం పడుతుంది. చూసారండి, నేను 12 గంటల తర్వాత చూశాను. ఈ విధంగా నానాయి నాకు. నా దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉంది కాబట్టి నేను అందులో చేస్తున్నాను. ఒకవేళ మన ఇంట్లో స్ప్రౌట్స్ మేకర్ లేదనుకోండి, కాటన్ క్లాత్లో అయినా చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను ఆ వీడియో కూడా మీకు సెండ్ చేశాను నేను. ఇలా మొత్తం నానేసిన తర్వాత నేను బాక్స్లోకి పెట్టేసుకుంటాను. పల్లీలు కూడా తీసుకున్నానండి. ఇంకా పల్లీల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇవి నేను బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి. మన ఇంట్లో జనాభాని బట్టి, ఇంట్లో ఎంతమంది ఉంటారో అని దాన్ని బట్టి, దాని క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇవి 1-2 ఏం ఖరాబ్ కావండి, కానీ 1-2 కూడా ఉంచము, తినేస్తాము మనము. మంచిగా నానాయండి. ఇదేదండి, ఈ మొలకెత్తిన గింజలు కనుక మనం డైలీ తీసుకున్నామంటే రోగ నిరోధక శక్తిని మాత్రం మామూలుగా పెంచుకోము. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్క వ్యాధికి గురవుతూ ఉంటారు. పిల్లలని కదా, పెద్దవాళ్ళం మనం కూడా. కాబట్టి ఇవి తీసుకున్నామంటే ఎంతో కొంత మనం మన బాడీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. పిల్లలు కూడా ఇది డైలీ అలవాటు చేయాలి. రోజు దోశలు ఇడ్లీలే కాకుండా ఇవి కూడా బ్రేక్ఫాస్ట్ మన పిల్లలకి అలవాటు చేసామంటే వాళ్ళతో పాటు ఈ అలవాటును కూడా పెరుగుతుంది కదండి. స్ప్రౌట్స్ మేకర్ ఉన్న వాళ్ళైతే ఇలా వాటర్ పోసుకోవాలి. కింద ఆ రెడ్ కలర్ ఉంది కదండి, దాన్ని తగలకుండా కొంచెం ఆపోజిట్లోనే మనం ఇవి వేసేసుకోవాలి. నేను పెసలు తీసుకుంటున్నాను. పిల్లలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే మెగ్నీషియం అనేది తక్కువ ఉంటుంది. పాలు తాగరు కొంతమంది పిల్లలు, గుడ్డు తినరు. ఏమన్నా కావాలంటే బయట నుంచి ఫుడ్ కావాలని పిల్లలు మారం చేసే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలకి ఏం చేయాలంటే మనము ఇలాంటివి ఫుడ్ కనుక మనం అలవాటు చేసామంటే పిల్లలకు కావాల్సిన మెగ్నీషియం కానీ, విటమిన్ K, విటమిన్ C, B6 ఇలాంటివి ఎన్నంటే ఎన్నో కాల్షియంకి సంబంధించినవి చాలా పోషకాలు మన పిల్లలకి అందించిన వాళ్ళం అవుతామండి. ఏముందండి, కొద్దిగా మనం కష్టపడితే మాత్రం ఇంటిలో బాధకి మనం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. నేను ఇంట్లో పల్లీలు తీసుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి ఇవి తీసుకొని పిల్లలకి లంచ్ అవర్ తర్వాత తినడానికి కూడా ఇవి కొన్ని పెట్టవచ్చు అండి. బాక్స్లోకి మనం పెట్టినామంటే తింటారు పిల్లలు మంచిగా. నాకు కొన్ని పెసలు మిగిలాయండి, అందుకే నేను కొంచెం సైడ్కి వేసుకుంటున్నాను. ఏంటి ఇన్ని వేశారు అనుకుంటున్నారా? మా ఇంట్లో తింటారండి, మంచిగా తింటారు. అన్నానికి బదులు ఇవి ఎక్కువ తింటారు మా ఇంట్లో. మా హస్బెండ్ కానీ, మా పాప కానీ, నేను కానీ మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇవి. వీటిని యాక్చువల్లీ బంగారం రేటు పెరిగింది, బంగారం కొనలేమని అనుకుంటాం, కానీ ఇవి వజ్రాలు లాంటివి అండి. అసలు వీటికి పెరగాలి రేటు, వజ్రాలతో సమానం అంటారండి స్ప్రౌట్స్ని.
మామూలు వజ్రాలు కావు, మనకి చాలా అంటే చాలా లాభాలు ఇచ్చే వజ్రాలు లాంటివి ఇవి. వీటిని మనం వదులుకోవద్దండి. ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకుంటే మనతో పాటు మన 10 మందికి కూడా అలవాటు అవుతే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు కదండి. ఇంకో విషయం తెలుసా అండి, శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుందండి. మనం అధిక బరువుతో బాధపడే వాళ్ళు కూడా ఇది చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం. నేను పెట్టేసుకొని ఒక సైడ్కి కదపకుండా పెట్టుకోవాలి. ఒక రోజు 2 రోజులైనా పెట్టుకోవచ్చు, కానీ నేను మీకు నెక్స్ట్ డేనే చూపిస్తాను. చూసారండి, పెసర్లు చెప్పాను కదా తొందరగా వస్తాయండి. ఎంత బాగున్నాయి చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పిల్లలు కూడా ఇలా చూపించి అట్రాక్ట్ చేయొచ్చండి తినడానికి. వావ్, నిజంగా వజ్రాలాగా లేవండి. మన ఇంట్లో వజ్రాలు ఉన్నాయని తెలిసే దొంగలు వీటిని ఎత్తుకోపోతారు. ఇవి నిజంగా వజ్రాలు అయితే అంత బాగున్నాయి ఇవి. వావ్, శనగలు కూడా వచ్చేసాయండి. ఓకే, నిజంగా అండి అధిక బరువును తగ్గించుకోవాలంటే ఇవి డైలీ తీసుకుంటే చాలా వరకు అధిక బరువును ఎందుకు అధిక బరువును తగ్గించుకుంటున్నాం అని అంటే ఆకలి ఎక్కువగా వేయదండి ఇవి తిన్న వారికి. ఇంకోటి ఏంటంటే చర్మం మీద మచ్చలు ఉన్నా సరే అండి, ముడతలు తగ్గించడానికి, మన స్కిన్ యవ్వనంగా మంచిగా ఉండడానికి కూడా ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. డైలీ ఒక 4 లీటర్ల వాటర్తో పాటు ఇవి కూడా తీసుకున్నామంటే మంచిగా ఉంటాయి. చూసారా, చెరొక బౌల్ వేసుకున్నారు. హనీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిరోజు ఇవి తీసుకుంటే మన అనారోగ్యం నుంచి చెక్ పెట్టవచ్చు. మన అనారోగ్యానికి నిజంగా ఇవి వజ్రాలతో సమానం అని చెప్పుకోవచ్చండి. ఇవి గుండె సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. మెయిన్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ మస్తు మెరుగుపడుతుందండి ఇవి కనుక తీసుకుంటే డైలీ. చాలా అంటే చాలా మంచివండి. స్ప్రౌట్స్ డైలీ యూజ్ చేయండి. మీతో పాటు మన పిల్లలు కూడా అలవాటు చేద్దాము. అందరూ యూజ్ చేసుకుందామండి. స్ప్రౌట్స్ మంచి పోషకాలు గల ఉన్న ఈ స్ప్రౌట్స్ని ఈ విధంగా తయారు చేసుకొని తిన్నామంటే మంచి ఆరోగ్యం ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.